భారతదేశ తెలుగు రాష్ట్రాల నుంచి ఈ లైవ్లో ఏకీభవిస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ మా నిండు వందనాలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి తన రాకడ కోసం మిమ్మల్ని మీ కుటుంబాలను సిద్ధపరచును గాక. హైదరాబాద్ మందిరంలో ఈ ఉపవాస ప్రార్థనలలో ఏకీభవిస్తూ మందిరంలో వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా మా నిండు వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. మీరు చేసిన ప్రార్థనలు, చేస్తున్న ప్రార్థనలు, చేయబోయే ప్రార్థనలన్నిటికీ కూడా ప్రతిఫలమును అనుగ్రహించి, మరి ముఖ్యంగా మీరు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ ఆయన హృదయవాంఛను తీరుస్తూ ఆయన రాకడ కోసం మీరు మీ కుటుంబాలు కూడా సిద్ధపడను గాక. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఒకవేళ అకస్మాత్తుగా ఈ లైవ్లో ఉన్నావేమో, ఈ మందిరంలో కూర్చున్నావేమో, కానీ నీవు తెలుసుకోవలసిన నగ్న సత్యం, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం, ప్రణాళిక ఉన్నది. అందుని బట్టి ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నావు, అందుని బట్టి ఈ లైవ్ స్ట్రీమింగ్లో నువ్వు పాలు పొందుతున్నావు. ఒకవేళ ఎవరో బలవంతం చేయటం ద్వారా నువ్వు కూర్చోన్నా, డైలీ ఒకవేళ నువ్వు కూర్చున్న అనుభవంతో నువ్వున్నా, ఏదో కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉన్నా, లేకపోతే యూట్యూబ్లో ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా చూస్తూ సడన్గా ఎందుకో ఈ ప్రోగ్రామ్ ఒకవేళ నీకు చూడాలనిపించినా, దిస్ ఈజ్ అ ప్రాఫిటిక్ వర్డ్ టు సంబడి. ఇది ఏదో వరకు ప్రవచన వాక్కు. ఈరోజు ఈ లైవ్ నువ్వు చూస్తున్నావు అంటే ఒక యవ్వన బిడ్డగా, వ్యాపారవేత్తగా, దైవజనుడిగా, హౌస్ వైఫ్గా, ఎంప్లాయీగా, ఒకవేళ క్రీస్తుని ఎరగని వ్యక్తిగా నువ్వు చూస్తున్నావు అంటే నీ పట్ల దేవునికి ఏదో ప్రణాళిక ఉన్నది. జీసస్ లవ్స్ యూ. దేవుడు నీకు ఏదో కొత్త విషయాన్ని నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావు, కానీ ఏదో తెలియని విషయాన్ని నీకు బయలుపరచడానికి యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి స్టే, బీ అలర్ట్, బీ వాచ్ఫుల్, లిసన్ దిస్ మెసేజ్. You will never be the same again. అలాగే ఉండండి. ఈ దైవ ప్రత్యక్షతను నమ్మండి. నీ చరిత్రని రాత్రి ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు వినేది దైవజనుని యొక్క వాక్కు కాదు, లిటరలీ పరలోకం నుంచి నిన్ను ప్రేమిస్తున్న దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా, నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి జవాబు లేని స్థితిలో ఈ లైవ్లో ఉన్నావు. నీ జీవితంలో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, ఎంతో గొప్ప దర్శనం కలిగి ఉన్నావు. కానీ నీ పేదరికం, నీ యొక్క లొకేషన్ నిన్ను నీ గమ్యానికి చేరనివ్వకుండా, ఒకవేళ ఆగిపోయిన స్థితిలో, నిరీక్షణ లేని స్థితిలో ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నావు. మరీ ముఖ్యంగా నీ జీవితంలో కూర్చున్న ప్రశ్నలే, నిద్రపోతున్న ప్రశ్నలే, ప్రయాణం చేస్తున్న ప్రశ్నలే. ఆ ప్రశ్నలకి ఒకవేళ జవాబు దొరకని స్థితిలో ఈ లైవ్లో ఉన్నట్లయితే ప్రభు లిటరలీ నీతోనే మాట్లాడుతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్, యేసుక్రీస్తు ప్రభుని ఇంకా నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుండగానే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన దేవుడు. ఆయన నిన్ను, నన్ను, నీ అవయవాలను, నా అవయవాలను తయారు చేసిన దేవుడు. తాను 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా ఈ భూమి మీద జన్మించి సర్వ మానవాళి కోసం రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మరణించి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. పాపం వలన వచ్చి జీతం మరణం. ఆ పాపం ఒకవేళ నీకు శాపాన్ని తీసుకొని వచ్చిన స్థితిలో ఒకవేళ లైవ్ చూస్తున్నట్లయితే ఆ శాపానికి, ఆ పాపానికి విరుగుడు మందు యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే. కాబట్టి నువ్వు ఏమి చేయనవసరం లేదు. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, చెట్టు క్రింద ఉన్నా, యేసు నేను పాపిని, నన్ను క్షమించు, తెలిసి తెలియక నేను చేసిన పొరపాట్లను క్షమించని నువ్వు ఎక్కడ నుంచి మొరపెట్టుకున్నా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ ప్రార్థనను ఆలకించి నేను స్వస్థపరిచే దేవుడే మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఇంకా ఎవరైనా సొంత రక్షకుని అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
కాబట్టి నిన్నటి దినమున ఒక అంశాన్ని ప్రభు మన ముందు ఉంచున్నాడు. ఆ అంశమే, నీవు నీ గమ్యానికి చేరాలి అంటే రామాషకలదియానమేందున హల్లెలూయా. నీవు నీ గమ్యానికి చేరాలి అంటే నువ్వేం చేయాలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక దినమున గమ్యానికి చేరాలనే ఆశ ఉంటుంది. వ్యాపారవేత్తకు ఒక గమ్యం, ఒక స్టూడెంట్కి ఒక గమ్యం, ఒక దైవజనునికి ఒక గమ్యం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక గమ్యం గమ్యం గమ్యం. కడు పేదరికంలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, తన అంతరంగంలో మెదులుతున్నది, ఒక దినమున ఒక మహిమ కలిగిన గమ్యానికి నేను చేరాలని. అయితే ప్రభు మనకిస్తున్న వాక్యం ఏంటిదంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మన గురించి దేవుడు మేలును కోరుతున్నాడు. నీకు మేలు చేయాలనే ఆశ ఉంది ఆయనకి. నీ జీవితంలో కీడు చేయటం దేవుని చిత్తం కాదు. నువ్వు ఈ లోకంలో బ్రతికినప్పుడు, క్రీస్తుని ఎరగనప్పుడు నీ జీవితం ఎట్లా గడిచిపోయిందో, కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆయన బిడ్డగా ముందుకు సాగిపోతున్నప్పుడు ఇక దేవుడు జోక్యం చేసుకొని నీకు కీడు చేయాలనే ఆలోచన లేదు ఆయనకి. నీకెప్పుడు కూడా మేలు చేయాలనే ఉద్దేశం కలిగే ఉన్నాడు. అందుని బట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఎందుకంటే నేను రెడీగా ఉన్నాను మిమ్మల్ని బ్లెస్ చేయడానికి. మీరు రొట్టెను అడిగితే నేను రాయినివ్వా, చేపను అడిగితే పామునివ్వా, గుడ్డును అడిగితే తేలునివ్వా. మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నేను మిమ్మల్ని దీవించే ప్రేమ కలిగిన దేవుడను అని దేవుడు స్పష్టంగా మనకి బయలుపరుస్తున్నాడు. అందుకనే హన్నా తన జీవితంలో దెబ్బలు తిని 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 నష్టపోయి ఖాళీ అయిపోయి దేవుణ్ణి వర్ణిస్తూ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6-8 వచనాలలో నరులను సజీవులుగాను మృతులను చేయువాడు దేవుడే, పేదరికమును దారిద్రతను ఐశ్వర్యమును తెచ్చువాడు ఆయనే, పెంటకుప్పలో నుంచి లేవనెత్తి సింహాసనం ఎక్కించువాడు కూడా ఆయనేనట. కాబట్టి ఈ భూమి మీద నీవు గమ్యానికి చేరాలి అంటే నీ డబ్బు ద్వారా చేరలేవు, నీ జ్ఞానం ద్వారా చేరలేవు, నీ కార్యకర్తల ద్వారా చేరలేవు, నీ మ్యాన్ పవర్ ద్వారా చేయలేవు, నీ స్కిల్ ద్వారా, నీ టాలెంట్స్ ద్వారా నువ్వు చేయలేవు. ఇవి ఉండొద్దని కాదు, ఇవి ఉండాల మనకి. కానీ ఎన్ని మనకున్నా చివరికి నీకు దేవుడే దిక్కు. మొన్నటి దినమున్న మల్టీ మిలియనేర్ కోటీశ్వరుడు అంటున్న మాట, కొన్ని మిలియన్ల కోట్ల కోటీశ్వరుడు అంటున్న మాట, ఎన్ని మిలియన్ల కోట్లున్నా నాకు ప్రశాంతత లేదు అనేసి అంటున్నాడు. స్టీవ్ జాబ్స్ యాపిల్ డైరెక్టర్ అంటున్నాడు, మిలియన్లు సంపాదించిన కానీ నేను చనిపోయే సమయంలో నా బెడ్ దగ్గర ఎవరు కూడా లేరనేసి. 29లో అనుకుంటా, 2009లోనో 2008లోనో మైకల్ జాక్సన్ ప్రపంచాన్ని గడగడలాడించిన మైకల్ జాక్సన్ అనే తెలియని వ్యక్తి లేదు ప్రపంచంలో. కానీ కొన్ని మిలియన్లు 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 డబ్బున్న, ఎస్టేట్స్ ఉన్న, రిసార్ట్స్ ఉన్న, చివరికి ఆయనకి సమాధానం లేకుండా చనిపోయినాడు. ఒక్క క్షణంలో కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళేలోపు చనిపోయినాడు. చూడండి, తనను వెంబడించిన ప్రజలు బ్రతికించలే. వందల వేలాది డాక్టర్స్, పర్సనల్ డాక్టర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్న తన ప్రాణాన్ని బ్రతికించలేకపోయినారు. కాబట్టి డబ్బు నిన్ను గమ్యానికి చేర్చదు,
నీ జ్ఞానం నిన్ను గమ్యానికి చేర్చదు, నీ తెలివి, నీ బుద్ధి, నీ జ్ఞానం నేను గమ్యానికి చేర్చదు. అందుకనే దావీదు తన జీవితంలో అనుభవించి 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 అన్న మాట ఏంటిదంటే, యెహోవా ఇల్లు కట్టించండిలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నారు. కాబట్టి ఎన్ని చేసినా చివరికి మన జీవితంలో మనం గమ్యానికి చేరాలి అంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటేనే మనం గమ్యానికి చేరగలుగుతాం. అందుకనే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును, యెహోవా వలనే నాకు సహాయం దొరుకును అని రాజు అయిన దావీదు అంటున్న మాట ఇది. తనకి మ్యాన్ పవర్ లేదన్నా, మిలిటరీ ఫోర్స్ లేదన్నా, అన్నీ ఉన్నాయి, కానీ ఫైనల్ ఆయన జీరో అయిపోయినాడు. దేవుడిని హీరో చేసి చివరికి నేను గమ్యానికి చేరాలి అంటే దేవుడే అన్నాడు. కానీ దావీదు సైతం తొందరపడి ఒక పొరపాటు చేసినాడు. ఆ పొరపాటు చేయటమును బట్టి మూల్యం చెల్లించినాడు. అంత స్ట్రాంగ్గా దేవునిపై ఆధారపడ్డ ఆ దావీదే తొందరపడి అవివేకపు పని చేయటమును బట్టి ఈవెన్ దేవుడు లేకుండా చేసిన కొన్ని చిన్న పని భయంకరమైన మూల్యం చెల్లించక తప్పలే. అది సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో ఒక పని చేయటానికి పూనుకుంటాడు. అప్పటికి యోవాబు వచ్చి అంటాడు, ఎందుకు రాజా నువ్వు ఈ పని చేస్తున్నావని. యోవాబు మాట వినకుండా అప్రోచ్ అవుతాడు. దానికి భయంకరమైన మూల్యము చెల్లించినాడు. ఈవెన్ డేవిడ్ సైతం దేవుడు లేకుండా తొందరపడి చేసిన చిన్న పని తనకి నష్టాన్ని తీసుకొని చివరికి గిద్యోను సైతం గానుగ చాటున దాక్కొని, నేను కనిష్కుడను కదా, నాకేం సైన్యం ఉన్నదా నాకని తక్కువ అంచనా వేసుకున్నా దేవుడు జోక్యం చేసుకొని గిద్యోను ద్వారా మిద్యానీయులను హతమార్చినాడు. కాబట్టి ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్. రామకాలాది అంచెల్ బరాదియానా, హల్లెలూయా. కానీ దేవుడు నమ్మదగిన వాడు. అద్భుతమైన రీతిలో దేవుడు జోక్యం చేసుకొని బలమైన కార్యాలు జరిగించినాడు. చివరికి దేవుడు లేకుంటే అప్రోచ్ అయిన వారు చివరికి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి మనము, నీవు, నేను గమ్యం చేరాలి అంటే మొదటిది రహస్యం, దేవుడు మనతో ఉంటేనే. హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలా, దట్స్ ఆల్. అన్ని ఉండాలా, అన్ని ఉండొద్దని నేను అంటలే, కానీ మేజర్ రోల్ ఎవరు ఆక్యుపై చేయాలంటే దేవుడు దేవుడు దేవుడు, దట్స్ ఆల్. నువ్వు బిజినెస్లో ఫస్ట్ క్లాస్ రావాలంటే, నీ స్టడీస్లో ఫస్ట్ క్లాస్ రావాలంటే, గొప్ప సేవ నువ్వు చేయాలంటే, నువ్వు ఉద్యోగంలో టాప్ లెవెల్లో వెళ్ళాలంటే, ఫైనల్గా నువ్వు జీరో అయిపోవాలి. నీ జీవితంలో దేవుడు హీరో అయిపోవాలి. దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వండి యవ్వన బిడ్డలారా. ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్, ఇఫ్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇఫ్ యు ఆర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి వారికి దేవుడు కావాలా, దేవుడు కావాలా. ఈ లాస్ట్ డేస్లో గాడ్ వాంట్స్ టు ఎంటర్ ఇంటు యువర్ ఫ్యామిలీ. God wants to enter into your business. He wants to be a managing partner for your business. దయచేసి ఆ మైండ్ సెటప్తో ట్యూన్ చేసుకొని మనం డీప్గా ప్రభులో వెళ్దాం. ఎందుకంటే 23 years నుంచి మా జీవితంలో ఆయనను మేము రుచి చూసినాం, అనుభవించినాం. కడు పేదరికంలో నుంచి ఈరోజు మేము ఈ స్థితిలోకి రావటానికి, ప్రపంచానికి పరిచయం కావటానికి మాలో ఏం లేదు, మేము ఎంటీ, మేము జీరో, మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది దేవాది దేవుడు మాత్రమే. అదే మహిమ కలిగిన అనుభవంలో మీరందరూ కూడా వెళ్ళాలని నిన్నటి దినమున ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ మెసేజ్ ఒక ప్రాఫిటింగ్ మెసేజ్ బిడ్డ. మీకు చాలా మంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఉండి మెసేజ్ వింటున్నారు. డాక్టర్స్ ఉండొచ్చు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ప్రొఫెసర్స్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు,
పాస్టర్స్ ఉండొచ్చు, ఇవాంజలిస్ట్ ఉండొచ్చు, అందరికి సంబంధించిన మెసేజ్ ఇది కానీ మీరు మెసేజ్ని సీరియస్గా తీసుకొని మీ బలిపీఠాలని కట్టుకొని దావీదు కొండల తట్టు చూసినట్లు మీరు చూడండి. ఖచ్చితంగా ఈ రాత్రే ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. కుడి చేయి పైకి ఎత్తుదాం, ఎడమ చేయి మన హృదయం పెట్టుకుందాం. వండర్ఫుల్ యేసయ్యా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెనకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెనకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. నీవు నా తోడు నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. హల్లెలూయా. ఈ రాత్రి రెండో విషయాన్ని చెప్పబోతున్నాను. ఎంతమందికి ఆశ ఉంది? చేతుల్లో పండి. పక్కన వారితో చెప్పండి, ఈ రాత్రి ఖచ్చితంగా యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడని చెప్పి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, యేసయ్య ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. రెండు చేతుల పైకెత్తి చెప్పండి, ఈ రాత్రి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు నీ గమ్యానికి చేరాలంటే రెండో రహస్యం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఒకవేళ గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. హల్లెలూయా. రెండో రహస్యం ఏంటిదంటే, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విజయం విజయం విజయం. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సాతాను సామ్రాజ్యాలు కూలిపోయినాయి, దేవుని యొక్క రాజ్యం కట్టబడ్డది.
ఎందుకు పౌలులో అంత మహిమకరంగా దేవుడు కదిలినాడంటే, పౌలు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ఒక తీర్మానం. ఏం తీర్మానం అంటే, ఒకటేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో, అది చదవద్దు కానీ, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం అన్నాడు. తాను దేవుడిచ్చిన పని అట ఇష్టపడి చేస్తున్నాడట, కష్టపడి చేయటంలే, సనుక్కుంటూ గునుక్కుంటూ చేయటంలే, ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. సినిమాలు ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. సీరియల్ చూసేవారు ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. బలవంతంగా థియేటర్లో కూర్చోరు, బలవంతంగా టీవీ ముందు కూర్చోరు. సినిమాలు చూసేవారు, సీరియల్ చూసేవారు, క్రికెట్ చూసేవారు అంతా చాలా ఇష్టపడి, ఉద్యోగానికి లీవ్ పెట్టి సినిమాలకు వెళ్తారు, మ్యాచెస్ చూస్తారు, ఇష్టపూర్వకంగా చూస్తారు. కష్టంగా సనుక్కుంటూ గునుక్కుంటూ ఏ సినిమా చూడరు, ఏ క్రికెట్ మ్యాచ్ చూడరు. పౌలు ఏ విధంగా ట్యూన్ చేసుకున్నాడంటే, నీ పరిచర్యలో అది ఏదైనా కావచ్చు, అది ప్రార్థన నేను ఇష్టపూర్వకంగా చేయాలా, వాక్యం చదవటం నేను ఇష్టపూర్వకంగా చదవాలా, వాక్యాన్ని ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి, సువార్త ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి. సేవా కార్యక్రమాలలో ఏది నా బాధ్యతగా నేను తీసుకున్నానో అది నేను బలవంతంగా సనుక్కుంటూ గునుక్కుంటూ నేను చేయొద్దు, కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. చూడండి, ఇష్టపూర్వకంగా చేసేది అది రహస్యంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు ధర్మము చేసినప్పుడు రహస్యంగా చేస్తే రహస్యంగా చేస్తున్న నిన్ను దేవుడు చూస్తాడట. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన ఎవరు చూసినా చూడకపోయినా ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసంలో ఉండి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా నీ రహస్య ఉపవాస ప్రార్థనలు రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కారణం, నువ్వు ఇష్టపడి చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు కాదు. నీ భర్త చేయటంను బట్టి చేయటంలే, నీ భార్య చేయటంను బట్టి చేయటంలే, సంఘస్థులు అందరూ చేస్తున్నారు కదా నువ్వు చేయటంలే. నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలైనా, నువ్వు చేసే ప్రార్థనలైనా, నీవు మందిరంలో చేసే పరిచర్యనైనా, ఏదైనా, ఈవెన్ నీ చేతికి చీపిరిచ్చి వాష్రూమ్స్ కడగమన్నప్పుడు, నీకు ఒక బాధ్యత ఇచ్చి కిచెన్లో వెళ్ళి అవి ఇవి తూడమన్నప్పుడు, బేసన్లు తోమమన్నప్పుడు నీవెట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి. ఇది నా ధన్యత అని చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు. అయితే పౌలులో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, మొదటి బ్యూటీ ఇష్టపడి చేశాడు. తాను మంచి శాలరీ అంటే బ్లెస్సింగ్స్ అనుభవించాడు. సెకండ్ బ్యూటీ ఏంటిదంటే, తాను ఏం చేసినా కానీ మనుషులను సంతోషపరచడానికి చేయలే, దేవుణ్ణి సంతోషపరచడానికి చేసినాడు. అందుకనే ఎంత ధైర్యంగా అంటున్నాడంటే, నేను మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలే, నేను దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలే. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. బికాస్ మనుషుల మైండ్ సెటప్ వేరు, దేవుని మైండ్ సెటప్ వేరు. కాబట్టి టు బి ఫ్రాంక్, నేను దేవుణ్ణి సంతోషపరిస్తే ఐ కెనాట్ ప్లీజ్ మెన్, ఐ కెనాట్ ప్లీజ్ దిస్ ఫిల్తీ వరల్డ్. ఈ లోకాన్ని నేను సంతోషపరచలేను. ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ ట్రూ. ఒకవేళ మనుషులని లోకాన్నే నేను సంతోషపరిస్తే ఇట్స్ వెరీ హార్డ్ టు ప్లీజ్ గాడ్. చాలా కష్టం, నేను దేవుణ్ణి సంతోషపరచలేను.
కాబట్టి నేను ఇక మనుషులను సంతోషపరచడానికి నేను చెయ్య ప్రార్థన, నేను మనుషులను సంతోషపరచడానికి ఉపవాసాలు ఉండా, మనుషులను సంతోషపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు మందిరంలో నేను చెయ్య. రహస్యంగా నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను సంతోషపరచాలి. ఆమేన్. అందుకనే పౌలు అంటున్న మాట అది మంచిగా అందరూ కూడా చదవండి. బైబిల్ తీసి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అందరు తీసి చదవండి ఒకసారి గట్టిగా చదవాలి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. ఇది ఎప్పుడు తాను ట్యూన్ చేసుకున్నాడంటే తన లైఫ్లో ఆ కమిట్మెంట్ ఎప్పుడు తీసుకున్నాడంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. అదే స్ట్రాంగ్ కమిట్మెంట్తో ముందుకు సాగినాడు. ఫైనల్గా పౌలు అన్నమాట, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాడు. అంత స్ట్రాంగ్గా డెస్టినీకి చేరినాడు ఆయన. He reached his glorious destiny. ఫైనల్గా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడిన నా పరుగును కడముట్టించినంటే ఐ రీచ్డ్ మై డెస్టినీ. నా గమ్యానికి నేను చేరిన అంటున్నాడు. వా, కారణం స్టార్టింగ్లోనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్, వీ క్యాన్ స్టార్ట్ అవర్ స్పిరిచువల్ జర్నీ with passion, zeal, hunger, but we cannot finish strongly. అంటే మన ఆత్మీయ యాత్రలో, మన సేవా జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణంలో చాలా బలంగా మనం ప్రారంభించగలుగుతాం, అందరూ ప్రారంభించగలుగుతాం. కానీ అదే విధంగా మనము పూర్తి చేయలేము. మధ్య మధ్యలో పడిపోతుంటారు. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఆ రన్నర్స్ ప్రారంభిస్తారు, 100 మంది స్టార్ట్ అవుతారు, రీచ్ అయ్యేది 3 మాత్రమే. ఎస్, మన లైఫ్లో కూడా మనం రీచ్ కావాలా? మనల్ని రీచ్ కానివ్వకుండా చేసేదే నిన్నటి దినమున దేవుడు మాట్లాడినాడు. మనల్ని ఆత్మీయ యాత్రలో రీచ్ కానివ్వకుండా చేసేదే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఏంటిదంటే, నీవు మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలేవు. నువ్వు దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలేవు. కష్టం. నాకు మనుషులు కావాలా, మనుషులు సంతోషించాలా, దేవుడు సంతోషించాలంటే ఇట్స్ వెరీ హార్డ్, ఇంపాసిబుల్. అది జరగదు ఆత్మీయతలో. బయట జరుగుతుందేమో ఆయా విషయాలలో, కానీ యు విల్ బీ ఎనిమీ ఫర్ దిస్ ఫిల్తీ వరల్డ్. నీ ఒక శత్రువుగా నిన్ను భావిస్తుంది లోకం అట్లా ఉంటే. అందుకని చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక మోషే లైఫ్ లో కూడా 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడట విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. దట్స్ ఆల్. ఎప్పుడైతే ఒప్పుకోలేదో, ఎప్పుడైతే ఈ లోకానికి గుడ్ బై చెప్పినాడో, ఈ లోకాన్ని విడిచిపెట్టినాడో, అప్పటి నుంచి శత్రువులు మోషేని తరమటం ప్రారంభించారు. అప్పటిదాకా అంత బాగానే ఉన్నది. ఐగుప్తును ప్రేమించినంత కాలం మోషే మంచిగున్నాడు. ఐగుప్తులో అందరు దయను సంపాదించుకున్నంత కాలం స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈజిప్ట్ ని విడిచిపెట్టినాడో, ఈజిప్ట్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్పిరిట్, దట్ ఈస్ అ వరల్డ్లీ స్పిరిట్, విడిచిపెట్టినాడో శత్రుత్వం స్టార్ట్ అయిపోయింది. సేమ్
యోసేపు జీవితంలో ఐగుప్తు ఆత్మ ఫాలో అవుతుంది, దేవుని ఆత్మ ఫాలో అవుతుంది. ఈజిప్ట్లో ఐగుప్తులో యోసేపును ఫాలో అవుతున్నాయి రెండు ఆత్మలు. ఒకటి మనుషులను సంతోషపరిచే ఆత్మ, దేవుణ్ణి సంతోషపరిచే ఆత్మ. లోకమును సంతోషపరిచే ఆత్మ, దేవుణ్ణి సంతోషపరిచే ఆత్మ. రెండు ఆత్మలు యోసేపును వెంబడిస్తున్నాయి. ఒక టైం వచ్చింది, ఆప్షన్ ఇస్ యువర్స్, చాయిస్ ఇస్ యువర్స్. నీవు మనుషులను సంతోషపడతావా యోసేప్, ఇట్స్ లెఫ్ట్ టు యు. నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తావా, ఇట్స్ లెఫ్ట్ టు యు. ఐగుప్తు ఆత్మను సంతోషపరుస్తావా, నీ ఇష్టం. దేవుని ఆత్మను సంతోషపరుస్తావా, నీ ఇష్టం. దేవుడు మౌనముగా ఉన్నాడు. ఒక పరీక్ష రాగానే యోసేపు ఐగుప్తు ఆత్మను తరిమివేసి దేవుణ్ణి సంతోషపరిచినాడు. ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయినాడు, చేరవలసిన గమ్యానికి చేరినాడు. చిన్న వయసులో ఏ దర్శనాలైతే దేవుడిచ్చినాడో అవిటిని చంపుకోవటం బట్టి ఆ దర్శనము నెరవేర్చింది. చివరికి గమ్యానికి చేరినాడు. హల్లెలూయా. దట్స్ ఆల్. అందుకనే ద్వితీయోపదేశకాండం 30:19 ఏమని ఉంటుందంటే, నీ ఎదుట నేను జీవమును మరణమును ఉంచి ఉన్నా, శాపమును ఆశీర్వాదమును ఉంచి ఉన్నా. నేను వచ్చి నా కృప నీకు ఇచ్చి నీవు జీవమును ఎంచుకో, నువ్వు దీవెనలు ఎంచుకో అన్నా. చాయిస్ ఇస్ యువర్స్. అన్ని నీకు తెలుసు. మరణమును ఎంచుకుంటావా, జీవమును ఎంచుకుంటావా, నీ ఇష్టం. యోసేపుకి ఆ పరీక్ష వచ్చింది. 100కి 100 మార్క్స్ సంపాదించుకున్నాడు. శాపము, దీవెనలు, అవకాశం వచ్చింది. దీవెనలు ఎన్నుకొని దేవుణ్ణి సంతోషపరిచి ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. సేమ్ పరీక్ష దానియేలుకి వచ్చింది. దానియేలు 1:8 దానియేలు నెబుకద్నెజరు యొక్క అన్నపానీయములు తినటానికి త్రాగటానికి బబులోని యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే దానియేలు దగ్గరికి వచ్చిందో, దానియేలు బబులోను ఆత్మను వెళ్ళగొట్టి దేవుణ్ణి సంతోషపరిచింది. మనుషులను సంతోషపరచకుండా దేవుణ్ణి సంతోషపరిచినాడు. లోకాన్ని సంతోషపరచకుండా దేవుణ్ణి సంతోషపరిచినాడు. ఆ బబులోని దేశానికి దిక్కైనాడు. బబులోని దేశానికి ఒక వెలుగుమయముగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టాలి. సో ఈ భయంకరమైన దుర్దినాలలో మనం ఉంటున్నాం. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, మస్కట్, అబుదాబి, ఆఫ్రికా, వేరెవర్ యు ఆర్, ప్రతి దేశంలో ప్రతి క్రైస్తవులు విశ్వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. పెద్ద పెద్ద సేవకులు సైతం పడిపోయినారు, కనబడటలే, వెతికినా దొరకటలే. కారణం ఏంటిదంటే ప్రారంభంలో దేవుణ్ణి సంతోషపరిచినారు. నేమ్, ఫేమ్, పాపులారిటీ రాగానే మనుషులను సంతోషపరుస్తూ కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోయారు. విశ్వాసులు కూడా ప్రభువుని ఎంతో ప్రేమించి వారి జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్న వారు ఉంటున్నారు. చివరికి క్రమక్రమంగా దేవుణ్ణి దుఃఖపరిచి లోకాన్ని, మనుషులను సంతోషపరిచి దేవునికి కృప దూరం అయిపోయిన వారు చాలా మంది ఉంటున్నారు. ఎందుకు ఈ అంత్య దినాలలో ఈ ప్రాఫిటిక్ మెసేజ్ నువ్వు వింటున్నావంటే, ఇఫ్ యు ఆర్ సైలింగ్ ఆన్ ద సేమ్ బోట్, నీ ఒకవేళ ఆ కన్ఫ్యూషన్లో, ఆ కెయాస్లో, ప్రశ్నలకి జవాబు లేని స్థితిలో ఈ మెసేజ్ వింటున్నట్లయితే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. రెండో విషయం ఏంటిదో తెలుసా? నీవు నీ గమ్యానికి చేరాలి అంటే అన్కాంప్రమైజింగ్ లైఫ్ జీవించాలి. హల్లెలూయా. ఏ లైఫ్ చెప్పండి? అన్కాంప్రమైజింగ్. రాజీ పడొద్దు. పక్కన వారితో చెప్పండి, రాజీ పడొద్దు అని చెప్పండి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, రాజీ పడొద్దని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, మేము రాజీ పడం. మొదటిదేమో కంప్లీట్గా 100కి 100% దేవుని మీద ఆధారపడదాం, గమ్యానికి చేరుతాం.
రెండవదిగా, దేనికి మనం రాజీ పడద్దు. నువ్వు మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావా, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపో, సంతోషపరచు. కానీ మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని క్రీస్తు బిడ్డగా బ్రతకాలని ఉంటే రోషము కలిగిన బ్రతుకు, అన్కాంప్రమైజింగ్ లైఫ్ లీడ్ చేయి. రాజీ పడకు, ఊసరవెల్లిలాగా మారకు, రంగులు మార్చకు. నిన్ను ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ప్రజలు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రజలు మిమ్మల్ని వెంబడించినా వెంబడించకపోయినా, ప్రజలు ఒకవేళ మిమ్మల్ని జోకర్లలాగా చూసినా భయపడకండి. ఒక దినమున రాజీ పడని క్రైస్తవ జీవితం నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ కనబడతారు. అక్కడ రాజీ పడని హీరోస్ కనబడతారు. అక్కడ రాజుల ముందు రాజీ పడలేవాళ్ళు, సమాజం ముందు రాజీ పడలేవాళ్ళు, చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు వచ్చి వారిని ప్రోత్సాహపరిచిన రాజీ పడలే. ఒంటరి ప్రయాణం చేసినారు. ఒంటరి పోరాడి చివరికి సింహాల నోర్లను మూసి అగ్ని గుంటంలో పడివేసిన రోషము కలిగి బయటకు వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అది నిజమైన క్రైస్తవ జీవితం. నెబుకద్నెజర్ నువ్వెన్ని సిద్ధాంతాలు పెట్టినా, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు పాటించమన్నా, నా దేవుడు రోషము కలిగిన వాడు. వా, నీవు మమ్మల్ని అగ్నిగుంటంలో పడేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అంతే. వా, ఇన్ కేస్ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేము కాంప్రమైజ్ కాం. హల్లెలూయా, మేము కాంప్రమైజ్ కాం. దిస్ ఈస్ అ ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్. వి విల్ నాట్ కాంప్రమైజ్. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడంతే. రక్షించకపోయినా వి విల్ నాట్ కాంప్రమైజ్. అది క్రైస్తవ జీవితం అంటే. చివరికి నెబుకద్నెజర్ బెంట్ అయినాడు, బెంట్ అవుతాడంతే. దర్యావేష్ బెంట్ అయినాడు, బెంట్ అవుతాడంతే. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టాలంట. హల్లెలూయా. ఒక శాసనం సంతకమైంది అక్కడ. ఆ శాసనం చదవండి దానియేలు గ్రంథంలో. ఆ శాసనం రిలీజ్ అయినా దానియేలు లెక్క చేయలేదు. అనుదినం ముమ్మారు యెరూషలేము వైపు చేతులు చాపి కిటికీలు తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. దట్స్ ఆల్. అంటే ఒకవేళ గాని రాజుకు తెలిస్తే చంపేస్తాడని తెలుసు డానియేల్కి. నేను డానియేల్ని కదా, నన్ను చంపడనే రూల్ లేదు అక్కడ. ఎవరికైనా ఒకటే రూల్, నేను చనిపోతా నాకు తెలుసు, కానీ నా దేవుణ్ణి ప్రార్థించక నేను మానా. దిస్ ఇస్ ఎ ప్రాఫిటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మక వర్తమానం. ప్రభు మాట్లాడుతున్నాడు. నా యొక్క మెసేజ్లో ఈ పాయింట్స్ లేవు, కానీ సడన్ గా ఎందుకు వస్తున్నాయి? దట్ ఈస్ అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. రాజీ పడని ఆత్మ. ఎందుకు చాలా మంది
ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశయాలతో, ఎంతో దర్శనంతో ప్రారంభిస్తారు. చేరవలసిన గమ్యానికి చేరరు. వై? బికాస్ ఇటు మనుషులను సంతోషపరిచాలి, దేవులను సంతోషపరిచాలి. ఆదివారం ఒక విధంగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటారు. ఆదివారం ఒక విధంగా ఉంటారు, ఉద్యోగంలో ఒక విధంగా ఉంటారు. ఆదివారం ఒక విధంగా ఉంటారు, కాలేజీలో ఒక విధంగా ఉంటారు. మందిరంలో ఎట్లుంటావో నీ కాలేజీలో కూడా రాజీ పడకుండా అట్లనే ఉండాలను. కాలేజ్ కదా, ఫ్రెండ్స్ కదా అంటే ఓకే, నో ప్రాబ్లం. యూ విల్ నాట్ రీచ్ యువర్ డెస్టినీ. నువ్వు చేరవు. ఇక స్నేహితులు కలిసినప్పుడు ఉండాలి కదంటే ఉండు. మరి ఎందుకు మందిరం? ఎందుకు నీకు? చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు అంతా కలుస్తారు కదా, మేము వాళ్ళని సంతోషపరచడానికి ఉండాలి కదంటే ఉండు. మరి దేవుడు ఎందుకు నీకు? నువ్వు ఎవ్వరి మధ్యలో ఉన్నా అక్కడ వెలుగుగా ప్రకాశించాలా. దట్స్ ఆల్. కాంప్రమైజ్ కావద్దు అంతే. చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులంతా మారు మనసు లేని వారు యొక్క ఏదో సందర్భంగా ఇంటికి వచ్చి మనమందరం సినిమాకి వెళ్దాము రా అంటే, అరే పాపం ఏమైనా అనుకుంటున్నామని వెళ్తే వెళ్ళు. కానీ నువ్వు అనాలా, మీతో పాటు గత సంవత్సరం నేను సినిమాలు చూసిన, సీరియల్ చూసిన, అన్ని చేసిన లోక సంబంధంగా, ఇప్పుడు నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నా, నేను రాలేనంతే. వాళ్ళు ఒకవేళ నీకు శత్రువులుగా మారినా, వాళ్ళు ఒకవేళ నిన్ను దూషించినా, నిన్ను జోకర్గా తిరస్కరించిన, ప్రభువును సంతోషపరచు. ఒకరోజు వాళ్ళ మధ్యలో నేను తలను పైకెత్తుతాడు దేవుడు. మందిరానికి వచ్చినప్పుడు మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారండి, ఇక కాలేజ్కి వెళ్ళగానే రూపాంతరం చెందుతారు. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ. ప్లీజ్, ప్రేమతో ఈ మాటలు అంత్య దినంలో రిలీజ్ అవుతున్నాయి. నాకు 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 తెలియకుండానే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతాడు. వద్దు బిడ్డ, లైఫ్ వద్దు, అదొద్దు. అది మనకి ప్రారంభంలో అది ఒక సంతోషాన్ని ఇస్తుందేమో, అది భవిష్యత్తులో అది చాలా ప్రమాదం. దేవుడు నమ్మలేడు నిన్ను. ఎందుకు నమ్మగలుగుతాడు చెప్పు? నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటున్నావు, స్నేహితుల మధ్యలో, చుట్టాల మధ్యలో, సమాజం మధ్యలో, కాలనీలో ఒక విధంగా ఉంటున్నావు. ఎట్లా నమ్మగలుగుతాడు దేవుడు నిన్ను? అందుకనే పౌలు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. నేను మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి నేను సంతోషపరచలేను. ఇంపాసిబుల్. దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలేను. ఇట్స్ ట్రూ, సింపుల్. ఆ ప్రయాణం ప్రారంభించినాడు. తన జీవితంలో జరిగింది ఏంటిదో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. చాలు, శత్రువు అయిపోయినాడు. ఎస్, మనం శత్రువులం అయిపోతాం. అట్లా చెయ్యొద్దు మీరు అని పౌలు చెప్పినాడు. గలతీ సంఘానికి శత్రువు అయిపోయినాడు. శత్రువులం అయిపోతాం, మనం శత్రువులం అయిపోతాం. ఆ విధంగా పౌలు ఎంతో లాస్ అయినాడు. ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు పౌలుని. పౌలు బాధను అర్థం చేసుకోలేకపోయినారు. చివరికి కొన్ని సందర్భాలలో ఒంటరివాడు అయిపోయినాడు పౌలు. అయ్యో, నన్ను అందరు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు కదా అని మరలా యూటర్న్ తీసుకొని మనుషులను సంతోషపరచలే, ఒంటరిగా పోరాడినాడు, తన పరుగును కడముట్టించినాడు. సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దీంట్లో ఎంత రిచ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయో చాలా మందికి తెలియదు. దైవజనుడా, మనుషులు ఈరోజు ఉంటారు, వెళ్ళిపోతారు నాన్న, వాళ్ళని నేను సంతోషపరుస్తాను. నువ్వు వస్తారు, నీ మందిరానికి గెస్టెడ్ ఆఫీసర్స్ వస్తారు, మంచి కోటీశ్వరులు, లక్షాధికారులు వస్తారు. వాళ్ళని సంతోషపరచడానికి నీ అభిషేకాన్ని నువ్వు చీప్గా చెయ్యకు.
వాళ్ళు 60 సంవత్సరాలు ఏదో ఉండి రిటైర్మెంట్ అవుతుంది, అంతే ఇక వాళ్ళ పని. నీకు రిటైర్మెంట్ లేదు. హల్లెలూయా. యేసయ్య రాకడ దాకా నీకు రిటైర్మెంటే లేదు. వాళ్ళ దగ్గర నీ అభిషేకాన్ని ఎందుకు చీప్గా చేసుకుంటావు నువ్వు? వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళంతా రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, నియోజకవర్గ ప్రతినిధులు, దేశ ప్రతినిధులు. మనం ఎవరమంటే దేవుని ప్రతినిధులం. చప్పట్లు కొట్టాలంతా. మనం స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. రెస్పెక్ట్ ఇద్దాం, ప్రేమిద్దాం, ప్రార్థించాం, కానీ మనం దిగజారిపోవద్దు వాళ్ళ ముందు. ఎంత ఇన్సల్ట్ తెలుసా దేవుని అభిషేకానికి మనం దిగజారిపోతే? అందుకనే మేము ఎవరికి నచ్చకపోయినా మేమేదో గ్రేట్గా ఫీల్ కాం. మా పిలుపు ప్రకారం మేము ముందుకు సాగిపోతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మా పిలుపు ప్రకారం మేము వెళ్ళిపోతుంటాం. అందుకని ఎవ్వరు కొన్నిసార్లు మాతో మాట్లాడటం లేదని బాధపడం, మమ్మల్ని ప్రజలు పొగిడినా సంతోషించం, ప్రజలు మమ్మల్ని భయంకరమైన మాటలన్నా బాధపడం. అసలు మాకు సంబంధమే లేదు. అది మా పిలుపు మాకే. ఆమేన్. మేము చేసే పని, మేము చేసే ప్రార్థనలు, మేము చేసే ఉపవాసాలు, మేము చేసే పరిచర్య ఆయన నచ్చితే చాలు, ఆయనకు ప్రీతికరంగా ఉంటే చాలు. ఒక దినమున నాకు జీతం దొరుకుతుంది. అదే ధైర్యంతో ప్రయాణం చేస్తున్నాం రాత్రింపగలు. హల్లెలూయా. నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుద ముట్టించుటేనా సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతే. అందరి స్వరాలు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు తనతో పాటు వస్తున్న ప్రజలతో పాటు, శిష్యులతో పాటు గొప్ప పరిచర్య జరిగించినారు. మధ్య మధ్యలో శిష్యులు పౌలు కొన్ని నచ్చక విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారిని సంతోషపరచడానికి తన మనస్సును మార్చుకోలే, కానీ ఒంటరిగా వెళ్ళిపోయినాడు.
ఒక సమయంలో ఒక మాట అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలు అన్నాడు ఈ మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకుంటే అంటే కొంతమందికి నచ్చలే, వదిలిపెట్టి వెళ్ళిపోయి. అయ్యో మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా, పర్వాలేదులే, మీరు నడవండి నడకపోండి, ఏం ప్రాబ్లం లేదనిలే, ఒంటరిగా వెళ్ళిపోయినాడు. చాలా కష్టం అనిపించింది. యేసయ్యలాగా నేను నడుస్తున్నా, నన్ను వెంబడించండి, మీరు కూడా యేసయ్యలాగా నడుస్తారని అర్థం. నచ్చలే కొంతమందికి, మధ్య మధ్యలో వదిలిపెట్టేస్తున్నారు. మరలా ఒక మాట అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. చాలు ఈ మాట అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి, అంతేకాక యేసయ్యలాగా నడిచే వారిని గురిపెట్టి చూడండి, అందరిని వెంబడించకండి. అన్ని ప్రసంగాలు, అన్ని సేవకులను పరిగెత్తితే మీరు తప్పిపోతారు. మీరు నన్ను వెంబడించండి, మీరు గమ్యానికి చేరుతారు. అంతేకాక ఇన్ కేస్ నా యాబ్సెన్స్లో మీరు ఎవరిని చూస్తారంటే యేసయ్యలాగా నడిచే వారిని గురిపెట్టి చూడండి అనగానే కొంతమంది మూడ్ ఆఫ్ చేసుకున్నారు, దూరం అయిపోయారు. కానీ పౌలు తన కమిట్మెంట్ని మాత్రం దూరం చేసుకోలేదు. గలతీలకు రాసిన పత్రికలో అన్న ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్లోనే ముందుకు సాగిపోయినాడు. ప్రారంభంలో చాలా మంది వెంబడించారు పౌలుని, క్రమక్రమంగా దూరం అయిపోయినారు. చివరికి మత్తయి అపోస్తల కార్యం 27వ వచనంలో 23 నుంచి 25 చదువుదాం. నేను ఎవని వాడను, అది చూడండి ఎందుకంత స్ట్రాంగ్ అంటున్నాడు. నేను ఎవడి వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చాలు, నేను ఎవరి వాడనో నాకు తెలుసు. నేను ఆయన చెప్పిన పని చేస్తూ ముందుకు సాగిపోతున్నా. ప్రతి నిత్యము నేను ఆయనను సంతోషపరుస్తున్నాను కాబట్టి ఏ సముద్రం కూడా నన్ను ముంచివేయలేదు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టుండంత. అందుకనే పౌలు ముందు రాజులు వణికినారు. సద్దుకాయలను పరిశీలన చేసి సున్నపు కొట్టిన గోడ అంటాడు అంతే. రాజులు, అగ్రిప్ప రాజు అట్లా నిలబడ్డాడు అంతే. ఫిలెక్స్ ఫేస్తు అలా ఖైదీ ముందు నిలబడ్డారండి, వణికినరు పౌలు అంటే. ఆ రోజులలోనట రాజులు నిలబడి స్టేజ్ మీద ప్రసంగం చేస్తే కొంతమంది వచ్చేవారట. పౌలు వస్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడు అంటే స్టేడియంలో నిండిపోయేటి అట. చెప్పట్లు పెట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు వస్తున్నారంటే ఎవరు వచ్చేవారు కదట ప్రజలు. కానీ పౌలు వస్తున్నాడు అనగానే ఊర్లు కదులు వచ్చేటి అట. ఎందుకంత పాపులారిటీ, ఎందుకంత రిచ్నెస్ వచ్చింది పౌలులో? అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. పక్కన వారితో చెప్పండి, అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. రాజీ పడని జీవితం, అది నిజమైన క్రైస్తవం. ఆర్యాపార్, హల్లెలూయా, అంతే. అది నిజమైన క్రైస్తవ జీవితం. సేవకులారా, ఒకవేళ ప్రసంగం వింటుంటే మంట తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఐ గివ్ యూ అ గ్యారంటీ, నువ్వు మహిమ కలిగిన పరిచర్య జరిగిస్తావు. నేను ప్రవచిస్తున్న దైవజనునికి యేసు నామములో ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో అపవాది ఎక్కడ దెబ్బ కొడుతున్నాడంటే ఇదే ప్లాట్ఫామ్ మీద దెబ్బ కొడుతున్నాడు. నీ ఆధ్యాత్మిక యాత్రలో ఇదే రాజీ పడే విషయంలో అపవాది దెబ్బ కొడుతున్నాడు. దేవుణ్ణి ఇతరులను సంతోషపరిచే విషయంలో నిన్ను కాంప్రమైజ్ చేస్తున్నాడు వాడు.
ఏం కాదులే, దేవుణ్ణి సంతోషపరచు, మనుషులను సంతోషపరచు అని వాడు మోసం చేస్తున్నాడు. మోసంలో చిక్కుకున్న సంఘాలు ఉంటున్నాయి, విశ్వాసులు ఉంటున్నారు, సేవకులు కూడా ఉంటున్నారు. అందుకనే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నేను చెప్తున్నాను వినండి. ఒక కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకో కంపెనీలో ఉండవు. నువ్వు ఉద్యోగం మారినావంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మానేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా? నువ్వు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తానంటే ఇక్కడ కుదరదు బాబు, మీరు వెళ్ళిపో అనేసి అంటారు. నువ్వు ఎన్ని కంపెనీస్ మారిస్తే అన్ని కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి. నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్స్ మారితే అన్ని డిపార్ట్మెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలోని డిపార్ట్మెంట్స్కి, ఉద్యోగాలకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే కష్టమైనా పాటిస్తున్నావు జీతం కోసం. పరలోకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవే ఈ భూమి మీద బ్రతికే 70-80 సంవత్సరాలు భారతదేశ యొక్క నియమ నిబంధనలు పాటిస్తావు, తెలంగాణ ఆంధ్ర యొక్క నియమ నిబంధనలు పాటిస్తావు. ఈవెన్ బండి మీద పోవాలంటే నీకు హెల్మెట్ పెట్టుకోవాలి, నువ్వు బండి నడపాలంటే లైసెన్స్ ఉండాలి నీకు, ఇల్లు కట్టుకోవాలంటే పట్టా ఉండాలి నీకు, ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఉండాలా, బస్సు ఎక్కాలంటే టికెట్ ఉండాలా. ఏది నువ్వు పాటించకపోయినా కేసు బుక్ అవుతుంది నీకు. ఈవెన్ రోడ్డు మీద ఉన్న గవర్నమెంట్ చెట్టును కొమ్మ కొడితేనే కేసు బుక్ అవుతుంది నీకు. దానికే అంత విధేయత చూపుతావు, దానికే అంత భయపడతావు. ఆఫ్టర్ ఆల్ 70-80 సంవత్సరాలు ఉంటున్న నీవే ఖచ్చితంగా ఏ దేశానికి వెళ్ళినా ఆ నియమ నిబంధనలు, భారతదేశంలో ఉంటే భారతదేశ నియమ నిబంధనలు, తెలంగాణ ఆంధ్రాలో ఉంటే ఆ భారత నియమ నిబంధనలు పాటిస్తావు, జాగ్రత్తగా పాటిస్తావు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళిపోవాలా మనం? దానికి నియమ నిబంధనలే ఇవి. చప్పట్లు కొట్టాలా? ఏంటిది ఈ నియమ నిబంధనలు? అన్కాంప్రమైజింగ్ స్పిరిచువల్ లైఫ్. వావ్, రాజీ పడలే. అబ్రహామా వచ్చేసిండు అంటే రాజీ పడలే. నోవా ఓడగట్టు అంటే రాజీ పడలే. జేకబ్ రా అంటే రాజీ పడ్డాడు, మామతో మోసపోయినాడు, నష్టపోయినాడు. దాని తర్వాత రాజీ పడకుండా ఒంటరిగా మిగిలినాడు, ఇశ్రాయేలుగా మారిపోయినాడు. ఇంకా చాలా మెసేజ్ ఉన్నది, నేను క్లోజ్ చేసేస్తున్నా. కానీ రాత్రి మనం ఒక తీర్మానం చేసుకున్నాం. నువ్వు రాజీ పడితే ప్రారంభ దశలో చాలా సంతోషమే ఉంటుంది, కానీ నీ గమ్యం కనబడదు. కాశ్మీర్ కానీ, కొడైకెనాల్ కానీ, ఊటీ వెళ్తే మంచు మాత్రం కనబడుతుంది, రోడ్లు కనబడవు. అంతే. నువ్వు రాజీ పడ్డావా, నీ గమ్యం నీకు కనబడదు. నేనున్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఒకవేళ నేను మీకు శత్రువునైనా పర్వాలే, మీరు లైవ్ మానేసి ఏదైనా లైవ్లో వెళ్ళిపోయినా వెళ్ళిపోండి అంతే. కానీ నా టీచింగ్ మాత్రం ఇట్లనే ఉంటుంది. నచ్చితే మెసేజ్ వినండి, నచ్చితే మందిరానికి రండి అంతే. వద్దు ఆ లైఫ్ వద్దు మనకి. ఎంతకాలం మోసం చేస్తాం దేవుణ్ణి? ఎంతకాలం మోసం చేస్తాం చెప్పండి? ఇటు లోకం కావాలా, దేవుడు కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా నువ్వు గమ్యానికి చేరుతావు? ఎట్లా దీవెనలు పొందుకుంటావు నువ్వు? ఇంకా దేవుడు అది చేయలే, ఇది చేయలే, 50 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండే, నేను లీవ్ పెట్టుకొని వెళ్ళినా ఏం చేయలే. ఎందుకు చేస్తాడు మరి? ఉద్యోగంలో ఉన్నప్పుడు అట్లుంటావు, వ్యాపారంలో ఉన్నప్పుడు అప్పుడుంటావు, కాలనీలో ఉన్నప్పుడు అట్లుంటావు, చుట్టాలు, రక్త సంబంధాలు, బంధుమిత్రులు వచ్చినప్పుడు వాళ్ళకి సంతోషపరిచినట్లుంటావు. ఆదివారం రాగానే స్తోత్రం 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 అని అన్య భాషలలో మాట్లాడతావు. ఎట్లా కుదురుతుంది? ఎట్లా కుదురుతుంది చెప్పండి? కానీ మెసేజ్ వింటూ అయినా ఒక దానియేలు వలె మారండి, ఒక షడ్రక్ మేషక్ అబేద్నగో వలె మారండి, ఒక యోసేపు వాళ్ళ క్రైస్తవ సంఘాలు మారాలి. చివరికి అపోస్తులైన పౌలు ఏ రోషంతో కదిలినాడో ఆ రోషంతో కదులుదాం. మంచి క్రైస్తవ జీవితం జీవిస్తాం.
నీవు కృపాక్షేమముల వెంట పరిగెత్తనవసరంలే, కృపాక్షేమములు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. నీ పిల్లల పిల్లలను చూచెదవు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలెను, నీ భోజనపు బల్ల చుట్టూరు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటావు. నీ చేతుల కష్టార్జితంను నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. దట్స్ ఆల్. అది మా జీవితంలో మేము అనుభవించినాం, పాటించినాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం, భవిష్యత్తులో అనుభవిస్తాం. ఎస్, అదొక్కటే ఒకటి. రాజీ పడని జీవితమే అందరికీ మమ్మల్ని శత్రువు చేసేసి నచ్చరు మేమంటే చాలా మందికి. కానీ మాకు బాధ లేదు. రాజీ పడకపోతే, రాజీ పడితే నచ్చం మనం. కొంతమందికి శత్రువులం అవుతాం. వాళ్ళకి శత్రువులైనా మన మిత్రునితో ఉంటే చాలు. దట్స్ ఆల్. వాళ్ళకి మనం నచ్చకపోయినా పర్వాలే, నో ప్రాబ్లం. అది చుట్టాలైనా, స్నేహితులైనా, నా తోటి దైవజనులైనా ఓకే, నో ప్రాబ్లం. పట్టించుకోం మేము. మా పిచ్చి ఒకటే, యేసయ్య పిచ్చి మాత్రమే. మా పిచ్చి ఒకటే, ఆయనను సంతోషపరచాలి. కూర్చున్నా సంతోషపరచాలా, లేచినా సంతోషపరచాలా, మా ప్రయాణంలో సంతోషపరచాలా, మెసేజ్ ఇవ్వటానికి నిలబడ్డప్పుడు ఆయనను సంతోషపరచాలా, ప్రార్థనలో మోకరించినప్పుడు సంతోషపరచాలి, ఉపవాసాలు డిక్లేర్ చేసుకున్నప్పుడు సంతోషపరచాలా, ప్రసంగాలు చేసేటప్పుడు సంతోషపరచాలి. ఆయన సంతోషపడితే చాలండి. ఆయన నాకు జీతం ఇచ్చేది, వీళ్ళ నాకు జీతం ఇచ్చేది. ఇదే మంటతో ఈ 24 years నుంచి కొనసాగించబడుతున్న పరిచర్య. మీరు అదే దుప్పటి క్రింద రావాలని ఈ ప్రత్యక్షత. ఎందుకంటే మా జీవితంలో చాలా దెబ్బలు తిని 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 రప్చర్ అయిపోయింది ఈ శరీరం, రప్చర్ అయిపోయింది ఆత్మ. అప్పటి నుంచి ఒక నిర్ణయం, మనుషులను సంతోషపరిచే కన్నా ఆయనను సంతోషపరిస్తే చాలు. హల్లెలూయా. ఆయన జీతం ఇస్తాడని కాదు, ఆయన జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనను సంతోషపరిచినా సార్ చాలు. ఈ ప్రసంగం అందుకనే ఎవరికో ప్రవచనాత్మకంగా మాట్లాడు. సంథింగ్ ఆర్ ది అదర్, నీవు మాత్రం త్వరలో గమ్యానికి చేరబోతున్నావు. కాబట్టి మొదటిగా చెప్పండి, చేయి పైకెత్తి. మనం గమ్యం చేరాలంటే చేయి పైకెత్తి చెప్పండి. ఎవరి మీద ఆధారపడదాం? దేవుని మీదనే ఆధారపడితే గమ్యం చేరతాం. రెండవదిగా గమ్యం చేరాలంటే అని చెప్పండి, రాజీ పడొద్దు దేనికి. రోషము కలిగిన ప్రభు ఆశించి ప్రభువును సంతోషపరిచే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. లేచి నిలబడదాం, కుడి చేయి పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. కుడి చేయి పైకెత్తండి, ఎడమ చేయి మీ హృదయంపై పెట్టుకొని ఒక్క క్షణం అందరూ ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఎక్కడైనా రాజీ పడి నష్టపోయినావు ఈరోజు, అదే దానికి కారణం. కానీ రాజీ పడకు. నీవెవరో, నీ దేవుడెవరో, నీ పిలుపుని మర్చిపోకుండా స్ట్రాంగ్ బిలీవర్గా ఉండు. అందరు ప్రార్థన చేసు. కుడి చేయి పైకి ఎత్తండి, ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకొని మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే నాకు చాలు. నేనేమై ఉన్నానో నీ దయ వలనే. జ్ఞానమంతా చూపి శక్తి దార పోసిన నష్టమే మిగిలిచున్నది. కానీ మాట తప్పిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందాం. ఈ పాట పాడుతుండగా ప్రభుకి మనల్ని మనం సమర్పించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్.
ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారి హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా తండ్రి ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎవరెవరు వారి బలిపీఠాలను కట్టుకొని కేవలం రాజీ పడకుండా నిన్ను సంతోషపరచాలనుకుంటున్నావో ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రాముఖ్యమైన